హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉండండి? మేమైతే చాలా బాగున్నాం. ఈ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదండి, 2 ఆలు 3 ఎగ్స్ కర్రీతో స్పెషల్గా ఒక కర్రీ అయితే చేస్తున్నానండి. ఎక్కడ యూట్యూబ్లో లేదనమాట. నేనైతే చేస్తాను. బాగా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. విలేజ్ విలేజ్ లెవెల్ స్టైల్లో చేస్తానండి. ఆ, ఏ- ఇంట్లో ఉన్న మసాలాతోనే చేస్తాను. ఎటువంటి మసాలా ఏం వాడనండి. ఇంట్లో ఉన్న మసాలాతోనే చేస్తాను అనమాట. మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరి ఇక తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను. కర్రీ కోసం అయితే ఒక బాణీ పెట్టి పెట్టానండి. వేడెక్కిన వెంటనే ఆయిల్ అయితే పోస్తాను. వేడైతే అయ్యింది, ఆయిల్ పోస్తుంది. చూడండి, జీలకర్ర అయితే వేసాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేస్తానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం. బాగా పచ్చి వేసిన వేంత వరకు అయితే బాగా వేయించుకుందామండి ఆయిల్లో. చూడండి, 2 అయితే బాగా వేగినాయి అనమాట. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. వేసి కలుపుకుందాం. వేసిన తర్వాత 3 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకున్నాం. తొందర అయితే మెత్తగా టమాటా అయితే ఉడుకుతుంది అనమాట. కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ టమాటా అయితే మెత్తగా అయిన వరకు అయితే ఆయిల్ అయితే బాగా ఉడికించుకున్నామండి. కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించుకున్నామండి. ఎందుకంటే నీరు అనేది వస్తుంది కదా ఉప్పులో. కాబట్టి ఈ ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే నీరు అనేది వస్తుంది, బాగా ఉడుకుతుంది అనమాట టమాటా. కాబట్టి ఉప్పు వేసి కలుపుకుందాం. చూడండి, టమాటా అయితే మంచిగా పేస్ట్గా అయితే అయింది కదా. కొంచెం అంతే కరివేపాకు వేసినండి. నెక్స్ట్ పసుపు, కారం 3 స్పూన్లు. నాకు రుచికి కొంచెం స్పైసీగా ఉండాలని కారం ఎక్కువైతే వేసానండి. బాగా కలుపుకున్నాం. తర్వాత అయితే ఆలు అయితే వేసుకున్నామండి. ఆలు వేసుకొని మొత్తం కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తానండి. వాటర్ యాడ్ చేసినాక ఆ విధంగా కలుపుకొని గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకుందామండి. నెక్స్ట్ కొబ్బరి, దంచుకున్న కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. దంచుకొని మొత్తం అంతా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే మన దగ్గర 3 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ముగ్స్ అయితే దీంట్లో వేసుకొని ఎసురు ఉంది కదండి, ఎసురు కొంచెం దగ్గర అయిన వరకు అయితే బాగా ఉడికించుకొని దించుకుందామండి. 10 మినిట్స్ అయితే అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూడండి, ఈ విధంగా అయితే తిన్నమాట. రైస్లో కొంచెం పులుసులాగా ఉంటేనే బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి.